రేపు శిరీష పుట్టినరోజు, ఫంక్షన్కి వస్తే చాలు. నీకు గుర్తులేదని నేనేం అనుకోనులే సుభద్ర. రేపు మాత్రం నువ్వు తప్పకుండా రావాలి. లేదన్నయ్య, ఎవరైనా నా గురించి గుసగుసలాడుకున్నా నాకు తల తీసేసినట్టు అవుతుంది. అంత మాట అనకమ్మా, నీ ఇష్టం. ఇదే కదా మురళి మీరు నన్ను చెప్పమంది. ఇలానే కదా తులసి నువ్వు నన్ను ఏడవమంది. నిన్నిక్కడికి రమ్మంది నా కొడుకుని క్షమించమని అడగడానికి కాదు. నా నిజస్వరూపం గురించి నీకు మళ్ళీ చెప్పడానికి. దేవ్ నా కొడుకు, వాడిలో ప్రవహిస్తుంది నా రక్తం. నేను జన్మనిచ్చాను వాడికి. వాడెప్పుడు నేను చెప్పినట్టే వింటాడు. ఇలా ఇంకా ఎంతకాలం తప్పించుకుంటావు? నిన్ను చంపడానికి నేను నా కొడుకు కలిసి చేసిన కుట్ర ఇది. నువ్వు ఎక్కడికి తప్పించుకున్నా నువ్వు నా చేతి నుంచి తప్పించుకోలేవు. నీ ప్రాణాలు తీస్తా. నిన్ను చంపి మీ అన్నయ్యకి గిఫ్ట్గా పంపిస్తా. వాడు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా. నిన్ను వదలను, చంపేస్తా. నా కొడుకు ఫోటో పెట్టుకొని నేను ఎలా ఏడ్చానో నీ ఫోటో పెట్టుకొని నీ అన్నయ్య కూడా అలాగే ఏడవాలి. ఏడుస్తాడు. నీ ప్రాణం తీసి తీరతా. నీ అంతు చూస్తా సుభద్ర. తప్పించుకున్నాననుకోకు. నోర్మోయ్, నీ గురించి నీ బుద్ధి గురించి తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు నేను. సుభద్రని, పర్వతనేని హరికృష్ణ చెల్లెల్ని. నేనొచ్చింది నువ్వు చెప్పేది వినడానికి కాదు. ఇదిగో తులసక్క, తన మాట మీద నాకు గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే ఇక్కడికి వచ్చాను. చూశారు కదక్కా, దేవ్ కన్నీళ్లు చూసి తనలో మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు. విషం తాగడం నిజమని మీరు అనుకుంటున్నారు. కానీ నిలువెల్లా విషం నింపుకున్న ఈ వసుమతి కొడుకతను మారతాడంటే నేనెలా నమ్ముతాను? అందుకే వీళ్ళ నిజ స్వరూపాలు బయట పెట్టాలనే వచ్చాను. ఈ వసుమతి చెప్పిన మాటలు విని నమ్మడానికి రాలేదు. ఏయ్ వసుమతి, వీళ్ళని నమ్మించినట్టు నువ్వు నన్ను నమ్మించలేవు. నేను కనిపిస్తేనే తప్ప నువ్వు అసలు నిజం చెప్పవని నాకు తెలుసు. అందుకే తులసక్క మీద గౌరవంతో వీళ్ళ కళ్ళు తెరిపించడానికి ఇక్కడికి వచ్చాను. ఇంకా ఏవో ప్లాన్లు వేసి ఈ జైల్లోనే శిక్ష పడకుండా బయటకు వద్దాం అనుకుంటున్నావేమో. అది మాత్రం కల్లో కూడా జరగదు. శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు. మాకు చేసిన ద్రోహాలన్నింటికీ ఇంతకింతకి అనుభవించడానికి ప్రిపేర్ అయిపో. అక్క, ఇప్పటికైనా తెలిసిందా వసుమతి నిజ స్వరూపం? ఈవిడ మారదు, ఆ దేవు కూడా మారడు. మారడం అనేది ఒట్టి అబద్ధం. అందుకే ఇప్పుడే చెప్తున్నాను తులసక్క, ఇంకెప్పుడు దేవు గురించి మాట్లాడడానికి కానీ
నన్ను కన్విన్స్ చేయడానికి కానీ నా ఇంటి గుమ్మం తొక్కొద్దు. హే మురళి, ఇంకొకసారి ఎప్పుడు ఇలాంటి పంచాయతీలు నా దగ్గరికి తీసుకురాకు. కుర్చీలు అటుకూడవి. రాజు, ఏంటా నిదానం? త్వరగా కానివ్వాలి, టైం అవుతుంది. అంత నిదానం మరిను. శిరీష వదిన పుట్టినరోజు అంటే ఎలా ఉండాలి? కానీ కానీ సింహ, అమ్మా వస్తున్నా అమ్మా. ఎందుకింత హడావుడి చేస్తున్నారు? తనేమన్నా ఇంటి కోడలా ఏంటి? ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు ఈ ఇంటి కోడలే కదమ్మా. పైగా అన్నయ్యకి తనంటే చాలా ఇష్టం, గౌరవం కూడాను. తన ఇంట్లో పెట్టుకోవడం అంటేనే కొరివితో తల గోక్కున్నట్టు. మళ్ళీ పుట్టినరోజు వేడుకలు కూడా చెయ్యాలా? అమ్మా, ఈ ఫంక్షన్ నా కోసమో శిరీష కోసమో కాదు, మా కొడుకు కోసం. వాడికి ఇప్పుడిప్పుడే ఊహొస్తుంది, కొన్ని తెలుస్తున్నాయి. ఇలాంటి ఫంక్షన్స్ చేస్తే వాడు సంతోషంగా ఉంటాడని అనిపించింది. సింహ, నువ్వు వెళ్ళి పంచోడు. అలాగేనా? ఏంటండి అది? చీర నాకోసమేనా? కాదు, శిరీష కోసం. పుట్టినరోజు తనది. ఏ మాజీ బారికి తెచ్చినప్పుడు నేను గుర్తుకు రాలేదా? లేకపోతే నాకు తేవాలనిపించలేదా? తేవాలనిపించలేదు. ఏంటి, ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తున్నావా? అవునండి, కాస్త మీరు సెలెక్ట్ చేస్తారా? సెలెక్ట్ చేసే పనే లేదు. ఇదిగో ఈ చీర కట్టుకో. ఎంత బాగుందండి ఈ చీర కదా? సెలెక్ట్ చేయడానికి నాకు 2 గంటలు పట్టింది. చాలా థ్యాంక్స్ అండి. నువ్వు ఈ చీర కట్టుకుని రెడీ అయ్యి ఉండు. నేను అమ్మని అడిగి నాక్లెస్ లాంగ్ చైన్ తీసుకొస్తాను. ఎందుకండి? నా దగ్గర ఉన్నాయి. ఉంటే మాత్రం నేనిచ్చిన నగలు వేసుకోవా? అలా అని కాదు, మళ్ళీ అత్తయ్య గారు ఏమైనా అనుకుంటారేమోనని. అలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఈ రోజు నీ బర్త్డే. నీ సరదాని సంతోషాన్ని దూరం చేయాలని ఎవ్వరూ అనుకోరు, ఆ హరిత తప్ప. సరే అండి, మీ ఇష్టం. ఓసి నా పెళ్ళామో, ఎంత అందంగా రెడీ అయ్యావు. ఫ్రిడ్జ్లోంచి తీసిన యాపిల్ పండులా ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా? చూస్తుంటే కురుక్కు తినేయాలనిపిస్తుంది. కాగు ఎక్స్ట్రాలు చేసావు అంటే నా మేకప్ మొత్తం చెరిగిపోతుంది. చాలా కష్టపడి వేసుకున్నాను. అంటే మొగుడు పెట్టే ముద్దు కంటే నీకు మేకప్ ఎక్కువైపోయిందా? ఖచ్చితంగా అంతేగా. మొగుడు ఎప్పుడూ వద్దన్నా పక్కనే ఉంటాడు, కానీ మేకప్ అస్తమానం వేసుకోలేంగా.
ముందు నువ్వు వేరే డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు. బాగున్నారా రాజేశ్వర్ గారు? ఆ, బానే ఉన్నాం. అమ్మా, శిరీష కోసం తెచ్చిన చీర మీదకి నీ నగలు బాగుంటాయమ్మా, ఒకసారి తీసిస్తావా? ఏంటి నా నగలా? అది ఆ శిరీషగా? అమ్మా, అన్నిటికీ అలా కోప్పడకు. తన పుట్టినరోజు కదా, ఈ ఒక్కరోజుకే ఇవ్వు. నా చేతులతో నేను ఇవ్వలేను గాని బీరువాలో ఉన్నాయి, నువ్వే తీసుకో. సరే అమ్మా, అలాగే. చెవులకు బుట్టలు కూడా తీసుకుంటాను. వడ్డాణం కూడా ఉంటే బాగుంటుంది కదా. నీకేం కావాలంటే అవి తీసుకో హరి. అన్నా అన్నా, వస్తున్నా సింహ. ఏంటి సింహ? అందరూ వస్తున్నారు. ఫంక్షన్కి మొత్తం ఏర్పాటు చేశాను. నేను చెప్పిన టేబుల్ చైర్ రెడీ చేసావా? చేసేసామన్నా. కేక్ వచ్చేసిందన్నా. సరే. అన్నా, అంటే సుభద్రమ్మ ఇంకా రాలేదన్నా. తనొస్తే ఈ కాసేపైనా సరదాగా ఉంటుంది కదా. నేను వెళ్ళి తీసుకురానా? పొద్దు సింహ, తను రానంది. తనకి ఒంటరిగా ఉండాలనుందట. పైగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక్క మాటన్నా తను భరించలేదు. అందుకే నేను ఊరుకున్నాను. నిజమే అన్నా, నేనంత ఆలోచించలేకపోయాను. సర్లే. వచ్చారా? మిమ్మల్ని పిలుద్దామనుకుంటున్నాను. ఇవి ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి కదా? బాగానే ఉన్నాయి, కానీ ఇవి కాకుండా వేరే పెట్టుకోవచ్చుగా. వేరే ఏం బాగుంటాయండి? ఇవైతే నాకు బాగా మ్యాచ్ అయ్యాయి. చూడండి, ఈ లాంగ్ చైన్, ఈ నెక్లెస్, ఈ బుట్టలు చాలా చక్కగా ఉన్నాయి. ఏంటండి, ఆవిడగారి బర్త్డేకి నేను రెడీ అయ్యానేంటా అని ఫీల్ అవుతున్నారా? నేను మొహం మార్చుకుని కూర్చుంటే వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? అందుకే రెడీ అయ్యాను. సర్లే. మంచి పని చేసావు హరిత. హరి అడిగాడు కదా అని కాదనలేకపోయాను, కానీ నాకు ఈ నగలు ఇవ్వడం అస్సలు ఇష్టం లేదు. నాకు తెలీదా అత్తయ్య? అందుకే అత్తయ్య, ఆయన అలా బయటికి వెళ్ళగానే నేను వేసుకున్నాను. ఇంతకీ ఎలా ఉంచిరా? మీరే చెప్పాలి, సెలక్షన్ మీది కదా. చాలా బాగుంది. ఈ చీర మీదకి నగలు లేకపోతేనే బాగుంటుంది కదా. అదే, ఇలా సింపుల్గా ఉంటేనే నువ్వు అందంగా ఉంటావు. అయినా నిలువెత్తు బంగారానికి మళ్ళీ బంగారం ఎందుకు చెప్పు? ఏంటి, అత్తయ్య గారు నగలివ్వనన్నారా? అబే, అదేం లేదు. నేనే ఆలోచించాను. నువ్వు సింపుల్గా ఉంటేనే సూపర్గా ఉంటావని అర్థమై అసలు అడగనే లేదు. సర్లేండి, మీరు కోరుకున్నట్టుగానే సింపుల్గా ఉంటాను, సరేనా? ఇలా కళ్ళ ముందుకొచ్చి వాలేను. ఇది కొంచెం పెడతారా? వెళ్ళిపోయి
ఏంటి? ఏం లేదు. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? ఏ డ్రెస్ వేసుకోవాలో సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాను. అబ్బా ఏదో ఒకటి వేసుకో బాబు, నువ్వేం వేసుకున్నా అందంగానే ఉంటావు. ఆ విషయం నాకు తెలుసనుకో, కానీ ఫంక్షన్ అప్పుడు నలుగురు వస్తారు, నన్ను చూస్తారు. పర్వతనేని ఇంటి అల్లుడంటే ఎలా ఉండాలి? దగ్గ మెరిసిపోవాలి. హలో హలో, ఎక్కువ చేయకు. నిన్ను చూడ్డానికి ఎవ్వరూ రారు. ఇది వదిన ఫంక్షన్. నీకు విషయం అర్థం కావట్లేదు. పూజారి, ఏంటి బావగారు చీర తెచ్చారు? అర్చనకా? చాలా బాగుంది కదా అర్చన? చీర అర్చన కాదు పూజారి, నీకు. నాకా? అవును, ఇది కట్టుకొని రెడీ అవ్వు. ఏంటన్నయ్య ఇది? తన మీద కోపం ఉంటే ఇంకో రకంగా తీర్చుకోవాలి కానీ ఇలా చీర కట్టించి నలుగురిలో నవ్వులు పాలు చేస్తావా? ఇది చాలా అన్యాయం అన్నయ్య. అమానుషం, అరాచకం కూడా. అదేం కాదు, అసలు ఈ బర్త్డే సెలబ్రేషన్ అనేదే ఒక సెటప్ అర్చన. నేను శిరీష కావాలని ప్లాన్ చేశాం. శిరీషకి హరిత మీద డౌట్ వచ్చింది కదా, తను చెప్తుంటే నాకు నిజం అనిపించింది. అందుకే ఆ హరితను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఈ ప్లాన్ ఆలోచించాను. తనని పట్టుకోవడానికి నేను చీర కట్టుకోవడానికి సంబంధం ఏంటి బావగారు? ఉంది పూజారి. బర్త్డే పార్టీలో నేను గేమ్ ప్లాన్ చేశాను. అందరూ కళ్ళ గంతలు కట్టుకుని ఆ గేమ్ ఆడాలి. ఇందులో మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు బయటి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ గేమ్ జరుగుతుండగా హరితకి శిరీషను చంపే అవకాశాన్ని క్రియేట్ చేస్తాను. అప్పుడు హరిత శిరీషను చంపబోతుంటే పట్టుకుంటాం. కానీ ఇక్కడ ఒక తిరకాసుంది. శిరీష ప్లేస్లో నువ్వుంటావు. అందరి కళ్ళకి గంతలుంటాయి. నాకేం అర్థం కాలేదు బావగారు. నాకర్థమైంది. అందరి కళ్ళకి గంతలుంటాయి కాబట్టి ఎవరూ చూడట్లేదనుకుని హరిత శిరీషని చంపబోతుంది. ఆ టైంలో నువ్వు శిరీష గెటప్లో ఉంటావు. హరిత అటాక్ చేసినా నువ్వైతే తప్పించుకోగలవు. కరెక్ట్గా ఆ టైంలో పోలీసులొచ్చి హరితని అరెస్ట్ చేస్తారు. అవునమ్మా. ఓకే అన్నయ్య, నేను రెడీ. ఏంటి రెడీ? ఈ చీర కట్టుకోవడం నాకు రాదు. నేను కడతాను కదా. అన్నయ్య, నువ్వెళ్ళి నీ ప్లాన్లో ఉండు. పూజారికి చీర నేను కడతాను కదా. సరే అమ్మా. ఇప్పుడు నాకు కరెక్ట్గా దొరికావు. ఇది అన్యాయం అర్చన. ఎవరైనా భర్తకి చీర కడతాను అంటే వద్దంటారు, కానీ నువ్వేంటి నేనే కడతానని శపథం చేసావు. లేకపోతే నాతో నీ ప్యాంట్ షర్ట్ వేయించి అందరూ నవ్వేలా చేస్తావా? ఒకసారి గుర్తు తెచ్చుకో. అమ్మ అర్చన, అది నీకింకా గుర్తుందా? ఎలా మర్చిపోతానమ్మా. ఇప్పుడు నువ్వు చీర కట్టుకోవాల్సిందే. శిరీష, ప్రేమించ కొత్తగా ఇది ప్రేమని తెలియక మనసిచ్చ పూర్తిగా నా మనసు. పుట్టినరోజు శుభాకాంక్షలు శిరీష. ఇది ఇప్పటికి 50వ చెప్పడం. బాగుందే బాగుందే ఏదో బంధమే సాగిందే నీతో పాదమే. బాగుందే బాగుందే ఏదో బంధమే గూగిందే నీకై హృదయమే. అన్నయ్య రావాలి. వస్తున్నాను, పద. సింహ, గేమ్ కోసం అన్ని రెడీ చేసావా? చేశానన్నా. ఇప్పుడు గేమ్ ఏంటండి?
ముందు కేక్ కట్ చేస్తాను. అబ్బా ఏం తెలియనట్టు బాగానే నటిస్తున్నావు కదే. కేక్ కటింగ్ తర్వాత చేద్దాం. ముందు గేమ్ ఆడదాం. ఇదొక డిఫరెంట్ గేమ్ శిరీష. మనందరం జంటగా విడిపోయి టేబుల్కి ఎదురెదురుగా కూర్చోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో గిఫ్ట్ బాక్స్ ఇస్తాం. అది మామూలుగా ప్యాక్ చేసింది కాదు. ఒక బాక్స్ తీస్తే అందులో ఇంకో బాక్స్ ఉంటుంది. అంటే పెళ్లిళ్లలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నేర్పించడానికి ఫ్రెండ్స్ అందరూ కలిసి తయారు చేస్తారు, అలాంటిదే కదన్నయ్య? అవునమ్మా. అలా ఒక్కొక్క బాక్స్ తీసుకుంటూ వెళ్ళి లోపలున్న గిఫ్ట్ని తీసుకోవాలి. అది ఏనుకే కదా హరిబాబు గారు. ఇందులో ఒక కండిషన్ ఉంది. 2 నిమిషాల్లో బాక్సులన్నీ ఓపెన్ చేయాలి. అలా ఎవరు చేస్తే వాళ్ళే గెలిచినట్టు. 2 నిమిషాల్లోనా? అయితే ఇది కష్టం అన్నయ్య. అన్నిటికీ టేప్ వేస్తారు, కళ్ళకి గంతలు కట్టుకుని దాన్ని కనిపెట్టాలంటే చాలా కష్టం కదా. అదే కదా గేమ్ అంటే. ఏంటి ఆడదామా? ఆడదాం. అయితే అందరూ జంటలుగా విడిపోదాం. సింహ అన్ని సెట్ చేయి. అలాగే అన్న.